అయితే ఎరువులు కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకోనక్కర్. ఇవాళ మన దేశంలో సబ్సిడీల కింద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు వ్యవసాయానికి పోతున్నాయి. ఎందుకు? ఎరువులు రష్యా నుంచి కొనుక్కోవాలి. మన దగ్గర స్వదేశీ తయారీ ప్రోత్సహించాల సుదీర్ఘకాలం. ఇప్పుడు మోడీ వచ్చాక స్వదేశీ తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అట్లాగే విత్తనాలు మనది సొంత తయారీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇవి రష్యాకు కూడా ప్రాబ్లమే. కాబట్టి అట్లాగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాయి 2-3 లక్షల కోట్ల రూపాయలు లాభం మన దేశం. ఈ తరహా దాంట్లో ఇప్పుడు అమెరికా ఏలు పెట్టాలనుకుంటుంది. ఎట్లాగా? మనకి సంబంధించి డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, పాలు, పెరుగు, దాని పేరేమంటారు, కోవాలా, లేకపోతే అన్ని డైరీ రకాలైనటువంటి ఉత్పత్తుల్ని అమెరికా మన దేశానికి అమ్ముతానంటోంది, ఓపెన్ మార్కెట్ చేయమంటోంది. అట్లాగే ఇంకొకటి ఈ మాంసాహారానికి సంబంధించి ఉంటాయి కదా, ఈ బేకాన్ ప్రొడక్ట్స్, దాని అంటారు పేరు, దాని పేరు నాకు ఐడియా లేదు. మాంసాహారానికి సంబంధించి మనకి ఈ నాటుకోళ్ళు, నాటు మేక, అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, బ్రాయిలర్ ఉన్నది అనుకోండి, అదేంటి మిషనరీలు, నాటు ఇవి ఉంటాయి మన దగ్గర, కంట్రీ చికెన్. వాళ్ళ ఏం చేస్తున్నారంటే అదేదో ఎస్ఎంఓ ఏదో పేరు చెప్పారనమాట దానికి. అవేంటంటే అసలు జంతువు బయటికి రాదు, ఒక ల్యాబ్ గ్రోన్ అనమాట. అది గుడ్డులో నుంచి కోడి వస్తుంది, అక్కడ దానికి తగ్గ వాతావరణం సృష్టిస్తారు, ఆ కోడి గుడ్డు పెడుతుంది, మళ్ళీ అది చికెన్ అయిపోతుంది మిషన్లో. ఇక అవి బయటికి రావు, బయట ఎండకన్ని ఎరగవయ్యి.